విశాఖ జిల్లా గోశాల జంక్షన్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద రాజు అనే యువకుడు హల్చల్. పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన ఓ సామాన్యుడు పెట్రోల్ బంక్ వద్ద హల్చల్ చేశాడు. గ్యాస్ సిలిండర్ లైటర్ తీసుకువచ్చి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ అన్లోడింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేస్తానంటూ హల్చల్. సామాన్యుడికి పోలీస్ స్టేషన్లో విలువ లేదని, అందుకే ఇలా చేస్తున్నానంటూ చెబుతున్న యువకుడు స్థానిక ప్రజలు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రావడంతో గండం గట్టెక్కింది. మీడియా నా వద్దకు వచ్చి తన ఆవేదనను వినాలని రచ్చ చేశాడు. గోపాలపట్నంలోను నెల అడ్వాన్స్ ఉంటుండగా నెల అవ్వకముందు మా ఆవిడని 9 నెల మొన్న 3 days కిందట మా ఆవిడ పాపను కన్నా 2 రోజుల కిందట, ఎక్కువ రోజులు కాదు. కనీత వాళ్ళు ఏంచి 1 రోజుల కిందట అడ్వాన్స్ ఉంటుండగా బయటికి తోస్తారు. అలాంటి ప్రెగ్నెన్సీ ఆడు తోసి వాడు మాట్లాడిన మాటలు ఎలాగంటే నన్ను చంపేతానని వాడు మా ఆవిడకి పడుకోతే నేను చేస్తాను రాని ఉంటాను. ఆడికి ఎంత లాపోగరు ఆడికి నొప్పులు వస్తాయన్నా నాకు కొంచెం ఇంట్లో సామాన్లు ఉన్నాయంటే నొప్పులు వస్తే రారా తీసుకురా నేను తగ్గిస్తున్నాను అంటాడు. ఎవడు ఒక ఆడపిల్ల మీద అసలు ఎప్పటికీ లేదు. ఆడపిల్ల అంటే ఒక టీదాదల్లి నాకు ఆడపిల్ల. నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి 1.5 అయింది. మా బాబు నెలకి ఎవరు పట్టించుకోలేదు. కనీసం పట్టించుకోవడం కదా ఎవ్వరు లేరు. ఇంకొకటి మా పవన్ మా దేవుడు లా అండ్ ఆర్డర్ అంటాను కదా. లా అండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తుంది. ఒకసారి లా అండ్ ఆర్డర్ అందరూ పెద్ద ఎన్ని ఎట్టేస్తారు, కానీ అది ఎట్టిన పదవి దేనికైనా పనిచేస్తుంది ఏంటనేది ముందు తెలుసుకొని ప్రతిదీ పెట్టాలి. ఇప్పుడు చెప్పు, మీడియా రావాలి, మీడియా వాళ్ళతో నేను మాట్లాడాలి, నాకు చాలా ప్రాబ్లమ్స్ జరిగి నాకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాడు గొడవ చేశాడు. చిరువైపు